ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. కారులో వచ్చిన 4 వ్యక్తులు జోగి రమేష్ ఇంటిపైకి రాళ్లు విసురుతుండగా అక్కడ ఉన్న కానిస్టేబుల్ వారిని నిలువరించేందుకు ప్రయత్నించారు. అయితే అతనిపై కూడా వారు తిరగబడ్డారు. ఆ సమయంలో జోగి రమేష్ ఇంట్లో ఎవరూ లేరు. అప్పటికే దాడి చేసే ప్రమాదం ఉండడంతో మాజీ మంత్రి ఇంటి ముందు ఇబ్రహీంపట్నం పోలీసులు ఇనుప ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేశారు. జోగి రమేష్ కుటుంబ సభ్యులు ఇంట్లో లేకపోవడంతో పెను ముప్పు తప్పింది. జోగి రమేష్ ఇంటిపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని స్థానిక వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, చెప్పండి, జోగి రమేష్ ఇంటిపై దాడికి పాల్పడిన వారిని గుర్తించారా పోలీసులు? రైట్ వైష్ణవి, మాజీ మంత్రి ఏదైతే ఉన్నారో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై కూడా ఈ రోజు ఒక గంట క్రితం కూడా రాళ్ల దాడి గుర్తించారు ప్రత్యర్థులు. పెడనకు చెందిన 4 వ్యక్తులైతే మాత్రం ఈ మైలవరం చేరుకొని కారులో చేరుకొని జోగి రమేష్ ఉన్న ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి ఇంటిపై కూడా రాళ్ల దాడి చేశారు. ఆ సమయంలో కనుక ఇంట్లో ఎవరూ లేకపోవడంతో కనుక పెద్ద ప్రమాదం తప్పింది. అదేవిధంగా చూసుకుంటే ఫర్నిచర్ కూడా కొంచెం అయితే ధ్వంసమైందని చెప్పుకోవచ్చు. ఈ అదే క్రమంలో ఈ ఘటన ముందే ఊహించినటువంటి ఇబ్రహీంపట్నం పోలీసులు అయితే మాత్రం ఆ ఇంటికి రక్షణ బట్టలను కూడా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఇంటి చుట్టూ కూడా ఫినిషింగ్ అయితే ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా కొంతమంది 4 వ్యక్తులు అయితే మాత్రం ఇంటికి ఆ ఇంటి సమీపంలో చేరుకొని ఇంటిపై కూడా రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన అంతా కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చూస్తున్నప్పటికీ కూడా పోలీసులు వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా పోలీసులను కూడా ఎదిరించి కూడా ఆ రాళ్ల దాడి చేసిన పరిస్థితుంది. ఏదైతే ఈ గతంలో ఉన్నటువంటి ఏదైతే అధికారం గత ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి మంత్రిగా వ్యవహరించిన జోగి రమేష్ మాజీ మంత్రిపై చేసిన పలు ఆరోపణలు కానివచ్చు. అదే విధంగా చూసుకున్నట్టయితే మాత్రం చంద్రబాబు ఇంటిపై కూడా జోగి రమేష్ తన ప్రజలతో వెళ్లి కూడా ఇంటిపై ముట్టడించిన కార్యక్రమం కూడా చేసిన ఘటనలు అయితే కూడా ఇవన్నీ ఉన్నాయి. ఈ అన్నింటినీ కూడా ఏదైతే ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి టీడీపీ కార్తలు కావచ్చు వీళ్ళందరూ కూడా ఇవన్నీ జీర్ణించుకోలేక మాత్రం ఇప్పుడైతే మాత్రం జోగి రమేష్ వీటన్నిటికీ కూడా క్షమాపణలు చెప్పాలనేది కూడా ఈ ప్రత్యర్థులు కోరుతున్న పరిస్థితుంది. ఈ అన్నింటినీ కూడా చూసుకునే కూడా రాళ్ల దాడి అయితే కూడా గట్టిగా చేస్తారని చెప్పుకోవచ్చు. వాళ్ళు రాజకీయ సన్యాసం తీసుకోవాలంటూ కూడా వీళ్ళు కొన్ని ఆరోపణలు కూడా చేస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇవన్నీ చూసుకున్నట్లయితే మాత్రం ఈ మొన్న కూడా ఇటు చూసుకున్నట్టయితే పెరినాని ఇంటి ఇల్లు కానివచ్చు, మాజీ మంత్రి కొడలి నాని కానివచ్చు, వీళ్ళందరి ఇళ్లపై కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా గత ప్రభుత్వంలో ఎవరైతే మంత్రులు కానివచ్చు, ఎమ్మెల్యేలు కానివచ్చు, మాజీ మంత్రి చంద్రబాబు పై కానివచ్చు తన వ్యక్తిగత జీవితంపై కూడా పలు విమర్శలు అయితే చేశారు. వీటన్నిటికి కూడా ప్రస్తుతం అయితే ఈ నాయకులందరూ కూడా క్షమాపణలు చెప్పాలనేది మాత్రం అయితే ఈ వైసీపీ చెందిన నాయకులను అయితే మాత్రం టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇది చూసినట్లయితే మాత్రం కొంతైతే మాత్రం ఇబ్రహీంపట్నంలో అయితే ఉధృత వాతావరణం చోటు చేసుకుంది. అక్కడ కూడా చూసినట్టయితే 4 వ్యక్తులు కూడా ఈ ఇంటిని చుట్టుముట్టి ఇంటిపై రాళ్ల దాడి చేసి అనంతరం కూడా పోలీసులు ఎంత ఆపే ప్రయత్నం చేస్తున్నా కూడా ఆగని పరిస్థితి ఏర్పడుతుంది. చూస్తూ ఉంటే మాత్రం మరికొన్ని రోజుల్లో కూడా ఇట్లాంటి ఎక్కువయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే దాడి జరుగుతుందని ముందే తెలుసా పోలీసులకి? అసలు సమాచారం ఎవరిచ్చారు? ఎవరైతే లేదు ప్రస్తుత ఘటనలో చూసుకున్నప్పటికీ కానించి ముందుగానే ఎవరైతే వాళ్ళు ఆరోపణలు గతంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే కానివచ్చు, మా ఎమ్మెల్యేలు అయితే వివాదాస్పద వ్యాఖ్యలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని మాత్రమే వాళ్ళ ఇంటి ఇళ్లకు మాత్రం కూడా పూర్తిగా రక్షణ కూడా ఇచ్చేందుకు కూడా పోలీసులు అయితే పూర్తిగా సిద్ధమై ఉన్నారు. అటు మొన్న కొడాల నాని ఇంటి కారు కూడా రాళ్ల దాడి కోడిగుండు దాడి చేసే ముందుకే పోలీసులు గుర్తించి వాళ్ళ ఇంటికి కూడా అక్కడ ఫుల్ గా సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. అదే కంచెలు కూడా ఏర్పాటు చేసే పరిస్థితి ఏర్పడింది. అదే విధంగా చూసుకుంటే పెరినాని ఇల్లు కానివచ్చు, అదే విధంగా దేవుని అవినాష్ ఇంటికి కూడా పోలీసులు అయితే రక్షణగా ఏర్పాటు చేశారని చూసుకోవచ్చు. ఇట్లా వరుసగా వస్తున్న క్రమంలోనే ఇప్పటి వరకు అందరూ అయిపోయారు. జోగి రమేష్ ఒక్కడే మిగిలారు. తనపై కూడా దాడులు జరుగుతాయనే ఉద్దేశంతోనే ముందుగానే గ్రహించిన పోలీసులు అయితే మాత్రం ఆ ఇంటికి మాత్రం రక్షణగా ఏర్పాటు చేశారు. వీళ్ళను కూడా ఈ రాళ్ల దాడి చేసిన వ్యక్తులను కూడా గుర్తించే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. ఈ 4 వ్యక్తులు కూడా కారులో వచ్చి ఈ పెడనకు సంబంధించిన వ్యక్తులే ఈ ఇంటి మీదకి వచ్చి దాడులు చేసినట్లయితే మాత్రం ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం. వైశాలి, రైట్. అయితే వైసీపీ నాయకులు టీడీపీ నాయకులే ఇలా ఈ పని చేశారని ఆరోపిస్తున్నారా? దీనికి టీడీపీ నాయకులు ఏమంటున్నారు?
టీడీపీ నాయకులు అయితే మాత్రం సమన్వయం లాంటి రాళ్ల దాడి కానీ ఎలాంటి ఘర్షణలకు వెళ్ళొద్దనైతే మాత్రం హైకమాండ్ నుంచి అయితే ఉత్తర్వులు ఉన్నాయి. కానీ అభిమానులు కానివచ్చు లేకపోతే జోగి రమేష్ కి వ్యతిరేకమైన మనుషులే ఈ ఘటనలో పాల్పడుతున్నారు అయితే మనకి సమాచారం అవుతుంది. దీంట్లో కూడా రాజకీయ కోణాలు ఉన్నాయనేది మాత్రం మనకి అంతర్గతంగా సమాచారం అవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం మాత్రం కొంచెం ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఉధృత వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతాయి అనేది కూడా ప్రజలు కొంచెం అయితే భయాంభ్రాంతులకు గురవుతారని చెప్పుకోవచ్చు. ఇది చూసుకున్నట్లయితే మాత్రం మనం మరికొన్ని రోజుల్లో కూడా వీటన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉన్నట్లయితే మనకి సమాచారం అందుతుంది. అయితే దాడి చేసిన వ్యక్తులను పట్టుకోవడానికి పోలీసులు గాలిస్తున్నారా? రైట్ వైశాలి, వీళ్ళని కూడా నలుగురిని కూడా పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ ఆ ఇంటికి రక్షణ ఏర్పాటు చేసే సమయంలోనే ఈ రాళ్ల దాడి జరగడంతో వాళ్ళని అక్కడ అది అక్కడ కంట్రోల్ చేసే సమయంలో వీళ్ళు కూడా కారులో అక్కడి నుంచి కూడా పరారా అయిపోయారు. వాళ్ళని గుర్తించే ప్రయత్నం అయితే ప్రస్తుతం అయితే పోలీసులు చేస్తున్నారు. ఎక్కడ ఏమైనప్పుడు కూడా వీళ్ళని గుర్తించి కేసు నమోదు చేస్తామని అయితే ఇబ్రహీంపట్నం పోలీసులు తెలుపుతున్నారు. వైశాలి. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్.